ఇవాళ మ్యాంగో చీజ్ శాండ్విచ్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. మ్యాంగో చీజ్ శాండ్విచ్కి కావాల్సిన పదార్థాలు: మామిడి పండు ముక్కలు, బ్రెడ్ స్లైసెస్, పెరుగు, పంచదార పొడి, కండెన్స్డ్ మిల్క్, క్రీమ్ చీజ్, తురిమిన పన్నీర్. మ్యాంగో చీజ్ శాండ్విచ్కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ? ఎస్. ఏం చేయాలి? ఫస్ట్ మనం చీజ్ వేసుకుందాం. పన్నీర్ వేద్దాం. నెక్స్ట్ కండెన్స్ మిల్క్. ఇప్పుడు 2 స్పూన్ కర్డ్ వేసుకుందాం. పంచదార పౌడర్, ఇది కూడా 2 స్పూన్. ఇది మనం మిక్స్ చేద్దాం. ఇది సైడ్ పెట్టి బ్రెడ్ స్లైసెస్కి కట్ చేద్దాం. ఓకే, సో కటింగ్ అయిపోయింది కదా. కటింగ్ అయిపోయింది. నాకు ప్లేట్ ఇవ్వవా స్వీట్? ఇది మనం దీంట్లో వేద్దాం. ఇది సైడ్కి పెట్టేద్దాం. బ్రెడ్ స్లైస్ తీసుకొని ఇది వేసుకోవాలి. సో అది స్ప్రెడ్ చేసేసుకున్నాం కదా. మరి నెక్స్ట్ మనం మ్యాంగో తీసుకొని దీనిపైన వేయాలి. మీ ఫేవరెట్ ఫ్రూట్ ఏంటి? స్ట్రాబెర్రీ. స్ట్రాబెర్రీతో ట్రై చేయాల్సింది కదా. ఈరోజు నువ్వు ఎల్లో వేసుకున్నావని మ్యాంగో. అరే ఇది ఫస్ట్ చెప్పావు, నువ్వు పింక్ వేసుకున్నావు కదా. స్ట్రాబెర్రీ రీజన్లు నా దగ్గర ఉంటాయి. ఓకే, సో నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి చెప్పు? వెజ్ బిర్యానీ. ఇంకా ఏమైనా వెరైటీగా ట్రై చేసావు ఇప్పటివరకు లైఫ్లో? వెరైటీగా అంటే చేయలే ఎప్పుడు. టేస్ట్. సో నువ్వు ఇప్పటివరకు విన్న ఒక వియర్డెస్ట్ ఫుడ్ కాంబినేషన్ ఏంటో ఒకటి చెప్పు. కోకోకోలా మ్యాగీ. వద్దు, నువ్వెప్పుడు ట్రై చేయలేదు ఇట్లాంటి వియర్డెస్ట్ కాంబినేషన్? నేను అస్సలు ట్రై చేయను. పాప చాలా మంచిది. ఓకే, సో నెక్స్ట్. ఇందాక నువ్వు వీటికి కూడా అప్లై చేయడం మర్చిపోయావు కదా. నీకు చూసి నేను అంతా మర్చిపోతున్నా స్వీటీ. దగ్గర చెప్పిట్లండి డైలాగ్లన్నీ, నా దగ్గర వద్దు. ఓకే, సో నువ్వు రాజస్థానీ అమ్మాయివా? రాజస్థాన్. రాజస్థాన్ ఇంకా చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫుడ్స్ ఉంటాయి కదా. కచోరీ, జలేబీ, ఇంకా అంటే అన్ని రాజస్థాన్ నువ్వు దొరికిపోతావు. దాల్ బాటీ, చూర్మా. సో ఫ్రీక్వెంట్గా వెళ్తుంటావు రాజస్థాన్? ఫ్రీక్వెంట్గా అంటే ఇయర్లీ వన్స్ ఇన్ ఇయర్. లైక్ ఏ అకేషన్కి వెళ్తుంటారు? దివాళీ, హోలీ, అంతే. బాగా చేస్తారు అక్కడ. సూపర్. ఓకే, సో రాజస్థాన్ ఒకవేళ వస్తే ఏ ప్లేసెస్ విజిట్ చేయొచ్చు? డెజర్ట్ అని చెప్పకరా ప్లీజ్, చచ్చిపోతాం నడవలేక. డెజర్ట్ కాదు, మా ఇల్లు ఉందంటే అది పాత హిస్టారికల్ మెహల్ ఉంది. నేను అక్కడ నీకు తీసుకెళ్తాను. ఆ మెహల్ పేరేంటి? పేరు నాకు తెలీదు. పేరు నీకు తెలీదు కానీ దారి తెలుసు. ఓకే, సో ఎనీవేస్ కమింగ్ టు రెసిపీ. ఇప్పుడు మనం దీన్ని ప్యాక్ చేద్దాం. ఇప్పుడు ఇది రెడీ స్వీటీ. దీన్ని కట్ చేసి మనం సర్వ్ చేద్దాం. జాగ్రత్త చేరాయి. సో రెసిపీ రెడీ అయిపోయింది కదా. సర్వ్ చేసుకునే ముందు ఇందాక నాకు డైలాగ్ చెప్తానన్నావు. డైలాగ్ అయితే వద్దులే కానీ స్వీటీ, నేను ఒక క్వశ్చన్ అడుగుతా, నువ్వు దానికి ఆన్సర్ చెప్పు. ఓకే సరే, ఎక్స్క్యూజ్ చేస్తున్నా. నెక్స్ట్ టైం మాత్రం డైలాగ్ కావాలి. నెక్స్ట్ టైం డైలాగే చేస్తా. ఎక్కడ ఏమి అని తెలీదు కానీ ఒకటి ఉంటుంది, అది పైనుంచి కింద పడితే కూడా దానికి ఏం హర్ట్ అవ్వదు. అదేంటి? పైనుంచి కింద పడితేనా? అంటే అవి ఏమైనా కాయలా? కాదు. కొబ్బరికాయ లేదు. సో అదేమైనా వస్తువు కదా? వస్తువు కాదు. కొన్ని క్లూ ఇవ్వు కదా. వాటర్. ఆన్సర్ చెప్పావా నువ్వు? వాటర్ ఆన్సర్ కాదు. వాటర్ అని నేను క్లూ ఇస్తున్నా. వాటర్ అనేది క్లూవా?
ఓ నాయనో, అంటే ఇప్పుడు మిల్క్ షేక్, జ్యూసెస్, వర్షం. ఎస్. అమ్మయ్యా. సో ఎనీవేస్ రెడీ అయిపోయింది. అంతసేపు ముందు ముట్టుకుంటే కష్టం. టేస్ట్ చేసేద్దాం. గార్నిష్ చేసి సర్వ్ చేద్దాం. స్వీటీ రెడీ. థ్యాంక్ యూ. సో ఫైనలీ మ్యాంగో చీజ్ శాండ్విచ్ అయితే రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. మ్యాంగో చీజ్ శాండ్విచ్కి కావాల్సిన పదార్థాలు: మామిడి పండు ముక్కలు, బ్రెడ్ స్లైసెస్, పెరుగు, పంచదార పొడి, కండెన్స్డ్ మిల్క్, క్రీమ్ చీజ్, తురిమిన పన్నీర్. మ్యాంగో చీజ్ శాండ్విచ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో క్రీమ్ చీజ్, తురిమిన పన్నీర్, కండెన్స్డ్ మిల్క్, పెరుగు, పంచదార పొడి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ ని కట్ చేసుకుని తర్వాత ఆ బ్రెడ్ స్లైసెస్ పై ముందుగా మనం కలుపుకున్న మిశ్రమంని అప్లై చేసుకోవాలి. దానిపై మామిడి పండు ముక్కలను కూడా వేసి ఇంకో బ్రెడ్ స్లైస్ తో క్లోజ్ చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ సీజనల్ రెసిపీ మ్యాంగో చీజ్ శాండ్విచ్ రెడీ.